చాలా కాలం తర్వాత లక్నో జట్టుకి ఒక విజయం వచ్చిందనే చెప్పొచ్చు. 4 పరుగుల తేడాతో కోల్కతా పైన లక్నో జట్టు ఈరోజు జరిగిన అంటే మంగళవారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లో గెలుపొందిందని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో లక్నో జట్టు చాలా అద్భుతమైన పోరాటం చేసింది. కోల్కతా జట్టు కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠభరితమైన మ్యాచ్ కొనసాగింది. అయితే దీనిపైన గెలిచిన జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ముఖ్యంగా పవర్ ప్లే తర్వాత మాకు చాలా ఖచ్చితమైన ఒక నమ్మకం వచ్చింది. అదేంటి అంటే, ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ నువ్వా? నేనా? అనేటట్టుగా చాలా టైట్‌గా ఉంటుందన్న విషయం అర్థమైపోయింది. ఎందుకనంటే, వాళ్ళు కూడా అద్భుతంగా ఆడారు. కోల్కతా జట్టు ఆటగాళ్ళు నిజంగా నెక్స్ట్ లెవెల్ గేమ్‌ని చూపించారు. కాకపోతే ఫస్ట్ పవర్ ప్లేలో మేము బౌలర్స్‌తో మాట్లాడాము. ఎందుకని అంటే, ఎక్కువగా వికెట్ల మీద కన్నా కూడా వాళ్ళని పరుగులు కట్టడి చేసే విధంగా మనం ప్లాన్ చేయాలి అన్న విషయాన్ని మీద ఎక్కువగా ఫోకస్ చేశాం. కాకపోతే గేమ్ అనేది చాలా టఫ్‌గా మారింది. అయితే పిచ్ మొత్తం మొత్తమంతా అంటే 40 ఓవర్ల పాటు ఒకే రకంగా ఉండడంతో మాకు అంచనా వేయటం సులువైంది కానీ, దాన్ని ఆచరణలో పెట్టడం కొంతవరకు కష్టమైందనే చెప్పొచ్చు. అయితే కాకపోతే వాళ్ళ పరుగుల వరద తగ్గించే ప్రయత్నం అయితే మేము చేస్తూ వచ్చాము. ఇక ఈరోజు సమర్‌ని 4 స్థానంలో పంపించడం ఒక రకంగా మాకు బాగా కలిసొచ్చిన విషయం. అయితే ఇక రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైన ఐడియా అనేది నాకనిపిస్తుంటుంది. ఇక స్పిన్నర్స్ గురించి చెప్పాలి అంటే వాళ్ళ పని వాళ్ళు చాలా బాగా చేశారు. ఇక పర్సనల్‌గా నా విషయంలోకొచ్చినట్టయితే గత మ్యాచెస్‌లో జరిగిన కొన్ని చేదు అనుభవాలు మాకు చాలా ఎక్కువగా బుద్ధి తీసుకొచ్చాయి. అయితే ఎంతోమంది ఫ్రాంచైజీ యాజమాన్యం గురించి మాట్లాడుతున్నారు. నేనిక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఖచ్చితంగా నా మీద ఎక్కువగా హోప్స్ ఉండబట్టి, ఎక్స్‌పెక్టేషన్స్ ఉండబట్టి, అవి చేరుకోకపోవటం వల్లే కొంతవరకు డిసప్పాయింట్‌మెంట్ అనే ఒక ఈక్వేషన్ వస్తుంది. దాన్ని ఒక్కొక్కసారి మనం జయించాలి. ఖచ్చితంగా మంచి క్రికెట్ ఆడితే ఎవ్వరు కూడా మనల్ని ఏమీ అనరు. మంచి క్రికెట్ ఆడడం వరకే నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. మిగతాదంతా కూడా ఇక్కడ పాసింగ్ క్లౌడ్స్ అని నేను నమ్ముతాను అంటూ పేర్కొన్నాడు.